మీరు సాక్షులుగా ఉంటారు. ఏంటి సాక్ష్యం? ఇది కూడా కొద్దిగా చెప్పాలి. మనకు తెలిసిన సాక్ష్యం ఏంటి? గ్యాస్ సిలిండర్ అయిపోయింది, ప్రార్థన చేశాను, ప్రార్థిస్తుండగానే ఆటో వచ్చింది, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కరెంటు పోయింది, ప్రార్థన చేస్తుండగా వెంటనే కరెంట్ వచ్చింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత రాత్రి అంతా కరెంట్ లేదు, బీభత్సమైన గాలి, వర్షం, నిద్ర లేదు. నిన్న రాత్రి ఆ సాక్ష్యములను బట్టి కూడా దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ చెప్పబడుతున్న సాక్ష్యం అది కాదు. భూదిగంతముల వరకు వాక్య ప్రకటన చేస్తున్నటువంటి అపోస్తులు, ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న అపోస్తులు, యూదునికి గ్రీసు దేశస్తుని ప్రతి వారిని రక్షించడానికి సువార్త శక్తి గలది అని నమ్మిన అపోస్తులకు పరిశుద్ధాత్మ దేనికి? యు మస్ట్ బి విట్నెస్. నువ్వు సాక్షిగా ఉండేదానికి నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అంటే సాక్షి అంటే మైకి పెట్టుకుని స్వస్థత గురించి చెప్పే సాక్ష్యం కాదు. ఆ సాక్ష్యమే నీకు తెలుసు. నేను మీకు 2-3 అనుభవాలు చెబుతాను బైబిల్లో నుండి. ఏంటి విట్నెస్ అంటే? మీరు తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో రండి. ఫస్ట్ Thessalonians chapter 1 verse 5. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మా సువార్త బాగా వినండి. మా దగ్గర సువార్త ఉంది, మేము లేఖనాలు మోసుకొని వస్తున్నాం, కానీ మా సువార్త మాట వలన కాదట. అదిగో పలానా సేవకుడు వచ్చాడు, మొన్న మా సంఘానికి పిలిపించాం, ప్రసంగం చేశాడు, గంట సేపు నవ్వి 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 మా ఈ దవడలన్నీ వచ్చాయి. మా ఏం ప్రసంగి కూడా ఆయన ఏం చేశారంట? గంట చెప్పండి, నవ్వుతూనే ఉన్నారంట గంట. మరి ఏం ప్రసంగం చేశాడు నాకు అర్థం అవ్వట్లేదు. అపోస్తులు ఆదిమ సంఘంలో ఏ పత్రికలైనా మీరు చదవండి, వారు బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాను. ఆమేన్. వారు బోధిస్తుండగా వారు మారు మనసు పొంది, వారు బోధిస్తుండగా ప్రభు వారి హృదయములు తెరిచెను. ఇలాంటి విషయాలు కనబడతాయి. కానీ మరి ఇంత వెకిలిగా నవ్వు పుట్టించినటువంటి అంశాలు ఎక్కడో రాయబడలేదు. అపోస్తుల బోధలు ఎక్కడ కనబడట్లేదు. ఫుల్లీ కన్విక్షన్. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడంటే దట్ మీన్స్ ఫుల్లీ కన్విక్షన్. ఒప్పుకోడు ఆత్మ. నీ ఒక మనిషిని ఒప్పించేవాడు ఎవడు? ఎందుకు మోషే అలాగా ప్రార్థన చేశాడు? మిరకల్స్ ప్రాముఖ్యమైతే, అద్భుతాలు చేసే కర్ర చేతికి ఇస్తే కూడా నీవు రావాలి, నీ సన్నిధి రావాలి, నీ ప్రెజెన్స్ రావాలి ఎందుకు కోరుకున్నాడు? ఒకవేళ ఒక ప్రసంగం చేయలేని పనిని దేవుని సన్నిధి చేస్తుంది. ఆమేన్. దేవుని సన్నిధితో నింపబడినటువంటి నోటి మాటలు. అపోస్తులు అంటున్నారు, మా మాటలు, మా ప్రసంగాలు, మా సువార్త నోటి మాట మీద ఆధారపడి లేవివి. పరిశుద్ధాత్మతో, దేవుని శక్తితో మేము మాట్లాడుతున్నాం. ఆమేన్. ఓ మంచి బోధకుడా, పరిశుద్ధాత్మను తులనాలే బోధకుడా, పరిశుద్ధాత్మను చులకన చేసి మాట్లాడే ఓ బోధకుడా, యు డోంట్ నో యువర్ ఇన్నోసెన్స్, యువర్ ఫూలిష్నెస్. నీ ప్రసంగానికి వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నారన్న సంగతి కూడా నీకు తెలియట్లేదు. ఇఫ్ యు ఏ గ్రేట్ ప్రీచర్, దట్ మీన్స్ యు హ్యావ్ ద హోలీ స్పిరిట్. ఈ అమాయకత్వాన్ని మన్నించి నీ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నిన్ను దీవించును గాక. ఈ ప్రపంచంలో పరిశుద్ధాత్మను పక్కన పెట్టి గొప్ప ప్రసంగికుడు ఎవరు అని చెప్పండి? పౌలంతటి వాడే, నథింగ్ గుడ్నెస్ ఇన్ మీ, దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ మై బాడీ. నా జీవితంలో, నా బ్రతుకులో మంచిది ఏది లేదని వాపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో ఇది దౌర్భాగ్యపు స్థితి అంటున్నాడు. ఎవడు కాపాడతారు అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ద్వారా విజయమిచ్చుచున్న దేవునికి స్తోత్రం అని ముగించాడు. హల్లెలూయా. మరి వీరు ఏమనాలి? నేను మాట చెప్తా. ప్రస్తుత పరిస్థితుల పైన మొన్న చిన్న కుమార్తె చిన్న వీడియో పెట్టింది వాట్సాప్, సోషల్ మీడియాలో. ఏంటి క్రైస్తవులు ఇలా అయిపోతున్నారు, సేవకులు ఇలా అయిపోతున్నారు, ఏడ్చుకుంటూ మాట్లాడింది. పాపం ఎవరో చిన్న పిల్ల. ఎందుకు ఇలా జరుగుతుంది? క్రైస్తవులు ఇలాగైపోతే ఎలాగా, సేవకులు ఇలాగైపోతే ఎలా? అందుకే నీకు నాకు అంటే మన సామర్థ్యం కాదు అని అర్థమైపోతుంది. మోసపోవద్దు. ప్రతి క్షణం పరిశుద్ధాత్ముడు నీకు
ఓ దిక్సూచిలాగా ఉండకపోతే, పరిశుద్ధాత్మ మీద నువ్వు ఆధారపడకపోతే నీకు విట్నెస్ ఉండదు, నీకు సాక్ష్యం ఉండదు. నువ్వు భూదిగంతముల వరకు అంటే విట్నెస్ లో భాగమే ప్రీచింగ్. ఆమేన్. విట్నెస్ అంటే సాక్ష్యం చెప్పడమే కాదు, వాక్యము చెప్పడం కూడా విట్నెసే, సువార్త ప్రకటించడం కూడా విట్నెసే. అపోస్తులు అంటున్నారు, వారు ఏదైతే బోధ చేస్తున్నారో మా వలన మీరు వినినట్టి, మాలో మీరు చూచినట్టు దేవునికి స్తోత్రం. ఆమేన్. వాట్ యు ప్రీచ్, మేము ఏమి మాట్లాడుతున్నామో వి ఆర్ క్యారీయింగ్ దట్, అది మేము మోస్తున్నాం. మీరు మా బోధలు వింటున్నారు, ఆ బోధలు మాలో మీరు, దట్ ఈస్ ద విట్నెస్. బోధ కూడా పరిశుద్ధాత్మతో. రెండవ మాట అపోస్తుల కార్యం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. యాక్ట్స్ చాప్టర్ 5 వర్స్ 12. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు, మహత్ కార్యములు అపోస్తుల చేత చేయబడుతుండగా, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడు వారితో కలిసి తెగించలేదు. భయం, దైవికమైన భయం పుట్టింది. అయితే అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు. శిష్యుల సంఖ్య విస్తరించబడుతుంది బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. చూడండి, భయపడి 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 సంఘము అద్భుతాలకు సూచక్రియలకు సుదూరంగా వెళ్ళిపోయిన మాట వాస్తవం. ఈ పెంతెకొస్తు రోజున తిరిగి ప్రభు ఒక పిలుపునిస్తున్నాడు సంఘానికి. పరిశుద్ధాత్మ, అలౌ ద హోలీ స్పిరిట్. దేవుని రాజ్యం విస్తరించబడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యముల కొరకు సంఘము పరిశుద్ధాత్మని ఆహ్వానించ అవసరత ఉన్నది. ఆమె విశ్వాసి తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకునే దానికి పరిశుద్ధాత్మ మీద ఆధారపడ అవసరం ఉన్నది. సేవకులు సేవలో ఉజ్జీవాన్ని చూసేందుకు పరిశుద్ధాత్మ మీద ఆధారపడ అవసరం ఉన్నది. హల్లెలూయా. అద్భుతాలు, సూచక్రియలు, మహత్ కార్యములు, గురుతుల బలం పౌలు అంటున్నాడు. వీటన్నిటి ద్వారా సంఘం విస్తరణ పొందుతుంది, ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. అద్భుతాలు అన్యులకు మాత్రమే అని కొందరు మహాజ్ఞానులు బోధన చేస్తారు. ఇప్పుడు అన్యులు లేరా? అందరు రక్షణ పొంది ప్రపంచం అంతా మారిపోయిందా? అవిశ్వాసులు సంఘంలో లేరా? అన్యులు మన చుట్టూ లేరా? మరి వారి విశ్వాసం కోసం భాషలు, అద్భుతాలు అవసరం లేదా? ఇలాగ చెప్పుకుంటే వెళ్తే అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని వెలిసి ఫైనల్ కంక్లూజన్ గా ఓ మాట చెప్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. స్వార్థ ప్రకటించడం కానివ్వండి, ఏమంటే అద్భుతాలు సూచక్రియలు కానివ్వండి, దయాలు వెలగొట్టడం కానివ్వండి, చనిపోయిన వారిని లేపడం కానివ్వండి, అపోస్తుల కార్యాల్లో అవన్నీ జరిగినటువంటి పరిశుద్ధాత్మ క్రియలు అన్నిటినీ కలిపి విట్నెస్ అంటున్నాం, సాక్ష్యం ఇచ్చుట అంటున్నాం. చదవండి హెబ్రీ పత్రిక. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము? అతి రక్షణ బాగా వినండి అందరూ చదవండి. ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను, మహత్ కార్యముల చేత, నానా విధములైన అద్భుతముల చేత, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను ఇచ్చుట చేత, అది సాక్ష్యం. స్తోత్రం చెప్పండి. That is the witness which is spoken in Acts chapter 1 verse 8. భూదిగంతముల వరకు సాక్ష్యం ఉంటారంటే యేసును రక్షించాడు పాపాలకు, అదే కాదు సాక్ష్యం. స్పష్టంగా రాయబడుతుంది ఇక్కడ. బోధించుట చేత ప్రారంభమైంది, అక్కడ ఆగిపోలేదు, రక్షణతో ఆగిపోలేదు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్ కార్యములు, పరిశుద్ధాత్మ వరములు, ఆత్మఫలములు, వీటన్నిటి ద్వారా కొనసాగుతుంది. అందరూ విశ్వసిస్తున్నారు. ఓ పునాది వేయబడుతుంది, పరలోక రాజ్యం విస్తరించబడుతుంది, సంఘమునకు క్షేమం కలుగుతుంది, ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తుంది సంఘం. ఆమేన్. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. యోహాను భక్తుడు మొదటి పత్రికలో మొట్టమొదటి అధ్యాయంలో మాట చెప్పాడు. అదొకటి చదువుదాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటిమో, కనులా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని. ఇది విట్నెస్.
ఇది సాక్ష్యం. మేము విన్నాము, అది మాత్రమే సాక్ష్యం కాదు. మేము చూసాము, అది మాత్రమే సాక్ష్యం కాదు. మా చేతులు తాకాయి, అది మాత్రమే సాక్ష్యం కాదు. అన్ని కలిపి మేము విన్నాము, మేము చూసాము, మా చేతులు వాటిని తాకాయి. పరిశుద్ధాత్మ గురించి మీరు వింటున్నారు, ఆ క్రియలు మీరు చూస్తున్నారు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. అవి తాకిన అనుభవం, ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవం, ఆ కన్విక్షన్ అనుభవం. అసలు ఒకడు పాపాలు ఒప్పుకుని బాప్తిసం పొందాడు అంటేనే మొదటి వాని మీద పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని అర్థం. కొందరు చెప్పండి. మంచిది నీలో ఏది లేనప్పుడు ఎలాగ నువ్వు ఒప్పుకుంటున్నావు పాపాన్ని? ఎలాగ కన్విక్ట్ అవుతున్నావు? ఎలాగ కన్వర్ట్ అవుతున్నావు? దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికైనా, సేవకుడు అపోస్తల కార్యమును కొనసాగించడానికైనా, సంఘమునకు క్షేమము వృద్ధి కలిగేదానికైనా పుష్కలంగా మన మధ్యలో ఉంచబడిన పరిశుద్ధాత్మని మీద మనం ఆధారపడి ఆయనను కోరుకొని ఆయన ద్వారా ఈ స్వార్థ సేవలు క్రీస్తు రాకడ వరకు మన ముందుకు తీసుకెళ్ళబద్దులు. ఆమేన్.